డార్లింగ్, సంక్రాంతికి మీ ఊర్లో మీ ఇంటి ముందుకొచ్చే హరిదాస్ గురించి తెలుసా? తెలుసుకుందాం. ఒకప్పుడు 13థ్, 14థ్ సెంచరీలో బౌద్ధ మతం బాగా పెరిగిపోయి బౌద్ధ ప్రచారకులు ఎక్కువగా తిరిగేవారు. అలానే మన హిందూ ధర్మాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పి మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ హరినామ కీర్తనలు, హరినామ స్మరణ చేసుకుంటూ ఋషులు, మహర్షులు, ఆచార్యులు కలిసి ఊరూరు తిరుగుతూ వీధి వీధికి ప్రచారం చేస్తూ ఉండేవారు. కొంతకాలం తర్వాత ఏ ఏరియాకు సంబంధించిన మహర్షులు ఆ ఏరియాలో ప్రచారం చేస్తే బావుంటుంది అని చెప్పి వారు కోరారు. ఎందుకు అంటే ఆ ఏరియాలో ఉండే మహర్షి మాటలు అక్కడి జనాలు వినేవారు కాబట్టి. అలా వారు ప్రచారం చేస్తూ తిరుగుతున్నప్పుడు జనాలు అది విని ఆనందించి వారికి తోచినంత వారు దానం చేసేవారు. కాలక్రమేణా అది ధనుర్మాసంలో ప్రచారానికి మాత్రమే పరిమితమైంది. ఎందుకని ధనుర్మాసము అంటే నవంబర్, డిసెంబర్ తర్వాత జనాలకి, రైతులకి వారి చేతికి పంట వచ్చి డబ్బులొచ్చేవి. సో, ఆ టైంలో ప్రచారం విన్నప్పుడు వారు ఆనందంగా వారికి తోచినంత దానం చేయగలిగేవారు కూడా. ఇలా దానాన్నంతా కలెక్ట్ చేసిన హరిదాసులు మరేం చేసేవారు? ధనుర్మాసం అయిపోయిన తర్వాత అంటే మన సంక్రాంతి అయిపోయిన తర్వాత వారు కలెక్ట్ చేసిన దానాన్నంతా తీసుకెళ్ళి భద్రాచలం ఆలయంలో అన్నదానం చేసేవారు. అంతేకాదు హరిదాసులు కొన్ని నియమాలు కూడా పాటించేవారు. అవేంటో తెలుసా? వారి నోటి వెంట హరినామ స్మరణ, హరినామ కీర్తనలు తప్ప మరొక మాట వచ్చేది కాదట. మరొక మాట మాట్లాడకూడదట. ఎందుకంటే వారి భక్తి డైల్యూట్ అవ్వకూడదని. ప్రమాదం ఉన్నా సరే హరిదాసులు ముందుకు తప్ప వెనకడుగు వేయరట. వెనుకకు తిరగరట. ఎందుకు అంటే హరిని నమ్ముకున్న వారు భక్తిలో ముందుకే వెళ్ళాలి అని సింబాలిక్ రిప్రజెంటేషన్ అట. వారు రోజుకు ఒకటే పూట తినేవారట. ఎందుకు అంటే వాళ్ళ శరీరం మీద వాళ్ళకున్న కోరికలను చంపుకోవడానికట. అంతేకాదు వీరు హరినామ స్మరణ, హరినామ కీర్తనలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు భక్తులు వారికి తోచిందిస్తే తీసుకోవాలి తప్ప వీరు ఎప్పుడూ ఎవరిని యాచించకూడదట. అదేంటి బ్రో, మా ఊర్లో కూడా హరిదాసులున్నారు. కానీ వారు ఈ నియమాలేవి పాటించరు. మరి వారు హరిదాసులు కాదు అంటావా? హ్మ్. కలియుగం బ్రో. కాలక్రమంలో చాలా మారాయి. వారు మారరా? ఎనీవేస్, ఇది హరిదాస్ యొక్క స్టోరీ అండ్ హిస్టరీ. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.